సిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాము సిలువ యొక్క విలువ గురించి. ఆ సిలువ దగ్గర మనము ఎంత పాఠాలైతే ఈ యొక్క 40 దినాలలో నేర్చుకున్నామో, ఎన్ని క్యారెక్టర్స్ని అయితే మనం అక్కడ చూసామో, ఎంతమందిని మనము చూసి ఇన్స్పైర్ అయ్యి వారి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు మనం నేర్చుకున్నామో, ఆ సిలువ యొద్ద మనం ఏమేమి విడిచిపెట్టుకోవలసినటువంటి విషయాలు అంటే మనం మాట్లాడుకున్నట్లే అసూయ, ద్వేషము, ఈర్ష్య, గర్వము, కపటము, ఇటువంటివన్నీ కూడా ఏమేమైతే విడిచిపెట్టుకున్నామో ఇవన్నీ అంశాలని కూడా మనం ప్రతిదినము ధ్యానం చేస్తున్నాము. ఇంకా సిలువకు సాదృశ్యమైనటువంటి కొన్ని ఇండికేషన్స్ని కూడా మనం ధ్యానం చేస్తున్నాము. నిన్నటి దినాన చేప గుర్తు గురించి నేను చెప్పాను, దాన్ని ఇక్తూస్ అంటారని. మరి నిన్నటి దిన వర్తమానంలో మనం అది చూసాము. అయితే మనము పాత నిబంధన కాలంలో చూసినప్పుడు ప్రజలందరూ చాలా పాడైపోయి ఉన్నటువంటి ఒక స్థితి కనబడుతుంది మనకి ఆదికాండ గ్రంథంలో 7, 8, 9 అధ్యాయాల్లో. అది నోవహ కాలం. ప్రజలందరూ చాలా భయంకరమైనటువంటి పాపములో ఉన్నారు. ఎవ్వరు కూడా దేవుని గురించి పట్టింపు లేదు. వాళ్ళు వివాహాలు చేసుకోవడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళు ఇల్లు కట్టుకోవడం, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం, ఇక మరి పాపము చాలా విపరీతంగా పెచ్చుమీరిపోయినటువంటి దినాలు అంటారు వాటిని. అలాంటి దినాలలో భూమి మీద ప్రభువు చూసినప్పుడు నీతిమంతులు ఎవ్వరు కూడా కనబడలేదంట. త్రాగుడు, తిరుగుడు ఇంచుమించు ఈ రోజుల్లో ఎలా ఉందో అలాగే చెప్పుకోవచ్చు మనం. ఈ రోజుల్లో మీరు కూడా చూస్తుంటారు, ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్సే, ఏ వీధిలో చూసినా కన్స్ట్రక్షన్సే. ఎక్కడైనా సరే ఒక మామూలుగా ఆర్డినరీగా ఒక ఫ్లోర్ ఉన్నటువంటి ఇల్లులు ఎక్కడో పాతి ఉంటే అది కూడా తీసేసి అక్కడ అపార్ట్మెంట్స్ కట్టేస్తూ ఉన్నారు. ప్రతి వీధిలో కూడా ఎన్నో అక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా పెళ్ళిళ్ళు, విపరీతమైన హంగామాలు, ఆడంబరాలు. ఇంకా ఒక్క పెళ్లి చేయడానికి 6 నెలల సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారంటే మనకు అది అతిశయోక్తి కాదు. 6 నెలలు ఏంటి, కొంతమంది సంవత్సర కాలం కూడా వ్యర్థం చేసుకుంటారు. ఇంకా సంవత్సరం ఉంది పెళ్ళి అనగా ఈ రోజు నుంచే వాళ్ళ భక్తి అంతా పక్కకు వెళ్ళిపోద్ది. షాపింగ్లు, హడావిడి, దాని గురించిన మాటలు, దాని గురించిన వ్యవహారాలు, దాని గురించిన బట్టలు, దాని గురించిన కళ్యాణ మండపాలు ఏవో అంటారు కదా, ఫంక్షన్ హాల్స్, ఇవన్నీ కూడా బుక్ చేయడం. ఇక దాని గురించి ఎంత అట్టహాసం చేయాలి, ఎంత ఆర్భాటం చేయాలి, ఎంత తిరుగుడు తిరగాలి, ఇంకేదో ప్రీ వెడ్డింగ్ షూట్లని, తర్వాత ఇలాంటివన్నీ కూడా ఎంత వ్యర్థమో అంటే ఇంచుమించు ఇలాంటి దినాలే నోవహు దినాలండి. అలాంటివి చూసినప్పుడు దేవునికి చాలా అసహ్యం అనిపించింది, చాలా చిరాకు అనిపించింది. మనుషుల్ని నేను మార్చలేనా అనిపించింది. చాలా అవకాశాలు ఇచ్చారు. నోవహు అనేటువంటి నీతిమంతుడి ద్వారా సువార్త ప్రకటింపచేశారు దేవుడు. అయినప్పటికీ 100 సంవత్సరాల సువార్త ఎవరు వినలేదండి, ఎవరు వినలేదు. నోవహుకి నీతిమంతుడిగా దేవుడు చూసి ఆయన ఏమన్నాడంటే ఒక ఓడ సిద్ధపరచమని చెప్పాడు. ఆ ఓడని సిద్ధపరిచినప్పుడు అందులో మనందరికీ తెలిసిన విషయాలే కాబట్టి మనం పైన చెప్పుకొని వెళదాం. అందులోనికి అన్ని రకాల జీవులు అంటే పక్షులు, పశువులు, ప్రాకిడి జీవులు అన్నిటినీ జతలు జతలుగా అందులో సమకూర్చి నోవహు తన యొక్క కుటుంబపు వారు మాత్రమే ఆ యొక్క ఓడలో ప్రవేశించిన సందర్భాన్ని మనం చూస్తాం. మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా అందులో ప్రవేశించలేదు. అంటే వాళ్ళందరికీ ఆహ్వానం వెళ్ళింది, మీరు అందరూ రండి అని చెప్పారు, కానీ ఎవ్వరు కూడా వినిపించుకోలేదు. ఎందుకంటే అది వాళ్ళందరికీ ఒక వెర్రితనంగా అనిపించింది. ఈరోజు కూడా సిలువను గూర్చిన వార్త అన్యజనులందరికీ కూడా వెర్రితనంగా ఉంది. దాని మీద సిలువ మీద ప్రభువు మరణించడం ఏంటి, ఆయనకు వేసిన మేకులు ఆయనే తీసుకోలేకపోవడం ఏంటి, ఆయన వస్త్రహీనుడిగా ఉండడం ఏంటి, వస్త్రహీనుడు మనకెలా వస్త్రాలు ఇస్తాడు, ఆయన అంత దరిద్రుడుగా పేదవాడిగా ఉన్న దేవుడేంటి. దేవుళ్ళు అంటే చాలా ధనవంతులుగాను, గంభీరంగాను, చేతిలో ఆయుధాలు పట్టుకున్న వాళ్ళగాను, మరి శాతానుని చంపే ఆయుధాలు చేతిలో ఉన్నవారిగాను, మనకంటే బలవంతులుగాను కనిపించాలి. కానీ అంత బలహీనుడుగాను, అంత తనను తాను రక్షించుకోలేని వాడుగాను ఉండడం, అదంతా కూడా అన్యజనులకు సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే సందర్భం మనము నోవహ దినాలలో చూస్తాము. వాళ్ళందరికీ ఆ వాడలోనికి ప్రవేశించడం అంటే వెర్రితనంగా అపహాస్యం చేశారు అందరూ కూడా. కానీ జలప్రళయం రానే వచ్చింది. ప్రజలందరూ ఆ జలప్రళయంలో కొట్టుకుని వెళ్ళిపోయారు. సమస్త జీవులను కూడా నాశనం చేశారు దేవుడు. ఆ జలప్రళయం వచ్చి వాళ్ళందరినీ కూడా తీసుకుని పోయింది, కొట్టుకుని పోయింది. వాళ్ళందరూ మరణించారు. అయితే 150 దినాలు అయిపోయిన తర్వాత దేవుడు మరలా వీళ్ళని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రచండమైనటువంటి ఆ జల ప్రళయాన్ని దేవుడు నిలిపివేసి
నోవహుతో అప్పుడు మాట్లాడుతున్నారు దేవుడు. ఏమనంటే, అక్కడంతా కూడా నేను ఆరిపోచేశాను, ఇంకా మీరు ఆ వాడలో నుంచి బయటికి రండి అని. అప్పుడు నోవహు తన కుటుంబం కూడా ద్వారాలు తెరుచుకొని తనతో ఉన్నటువంటి ఆ పశు పక్షాదులన్నీ కూడా బయటికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా చూసి ప్రభు అంటారు. మనం 9వ అధ్యాయంలోకి వద్దాం, ఆదికాండము 9వ అధ్యాయంలోనికి. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకు, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. ఇంకా ఇవి వాగ్దానాలన్నీ కూడా దేవుడు చేసిన తర్వాత 8వ వచనం దగ్గరికి రండి. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత మీరు 13వ వచనంలోనికి రండి. మేఘములో నా ధనుస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా ఉండును. హల్లెలూయా. ఆయన మేఘములో ఆయన ధనుస్సుని ఉంచారంట. ఆయన మనతో ఒక నిబంధన, అంటే అక్కడ నోవహుతో నిబంధన చేస్తున్నారు. తర్వాత నోవహు ఏం చేస్తాడంటే, పవిత్ర పక్షుల్లో నుంచి, పవిత్ర జంతువుల్లో నుంచి కొన్ని వాటిని తీసుకొని యెహోవా దేవునికి బలి అర్పణ అర్పిస్తాడు. అది ఇంపైన ధూపము వలె దేవుని సన్నిధికి అది చేరినప్పుడు దేవుడు ఆ ధూపాన్ని ఆఘ్రాణించి అప్పుడు ఆయన కొన్ని మాటలు మాట్లాడతారు. ఆ మాటలు కూడా మనం చూద్దాం. 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి కాలములను, రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయంలో అనుకొనేను. ఇప్పుడు దేవుడు ఏమని చెప్పుకుంటున్నారంటే, లోపల తన హృదయంలో, ఇంక ఈ భూమి ఉన్నంత వరకు కూడా నోవహు జలప్రళయంలో నేను ఎలా అయితే ఒకేసారి భూమి మీద ఉన్న అన్ని జీవరాశుల్ని నేను నిర్మూలనం చేశానో, ఇలా ఎప్పుడు కూడా ఇంకా చెయ్యను. ఎందుకంటే ఈ మనుషుడి యొక్క హృదయమే చెడ్డది, నాకు తెలుసు. ఆది నుంచి కూడా, ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ హృదయం చెడ్డదే నాకు తెలుసు. కానీ ఇంకా వాళ్ళ నిమిత్తం నేను ఒకేసారి ఈ విధంగా భూమి మీద వీళ్ళందరినీ నేను ఇంకా తుడిచి పెట్టనని మీతో నేను ఒక నిబంధనను చేస్తూ ఉన్నాను అని చెప్పి ఆ బలి అర్పణ ఆగ్రహించిన తర్వాత ఒక నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధనకి గుర్తుగానే ఆ యొక్క ఇంద్రధనస్సు అంటాం మనం మన ఇండియాలో. మామూలుగా అయితే అది ఇంద్రుడి యొక్క ధనస్సు అన్న ఉద్దేశంతో భారతదేశంలో ఆ విధంగా చెప్తూ ఉంటారు. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటాం? రెయిన్బో అంటాం. మామూలుగా ఇక్కడ బైబిల్లో ధనస్సు అని రాయబడి ఉంది. ధనస్సు నుంచాను నేను అని రాయబడి ఉంది. అది ఎప్పుడు వస్తుంది మనకి? వర్షం వచ్చి ఆగిపోయిన తర్వాత అప్పుడు చక్కగా ఆకాశంలో అనేకమైన రంగులతోటి ఒక మంచిగా ఒక విల్లులాగే అది వంచబడి ఉన్నటువంటి ఒక ధనుస్సుని మనం చూసినప్పుడు, నిజంగా అది చూసినప్పుడు అందరికీ ఒక నవ్వు వస్తుంది కదా, మనకి ఒక ఆనందం వస్తుంది అది చూసినప్పుడు. ఏంటో ఒక సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది దాన్ని చూసినప్పుడు. అంటే పర్టికులర్గా క్లియర్గా చూస్తే కానీ చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది మనకి అలాంటి రంగులను చూసినప్పుడు. ఎన్ని రంగులు ఉంటాయంట? 7 రంగులు మనకి విజిబుల్గా ఉంటాయి, అంటే కనిపిస్తాయి మన కంటికి. కానీ దానిలో ఉన్న రంగులు 10 లక్షలు. కానీ మన కంటికి కనిపించేది మాత్రం 7 రంగులు మాత్రమే మనకి కనిపిస్తాయి. దాంట్లో ఆ కలర్స్ మనం చూసినప్పుడు అది ఎరుపు, తర్వాత అదే రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్. ఈ కలర్స్ 7 కలర్స్ కూడా మనకి కనిపిస్తాయి. అంటే ఆ 7 రంగులు కూడా మన యేసుక్రీస్తు ప్రభు వారిని సూచించేటువంటి రంగులుగా మరి యొక్క బైబిల్ చరిత్రకారులు చెప్తున్నారు. అది నిజంగానే ఆ 7 రంగులు. రెడ్ కలర్ అనగానే మనకి దేవుడు ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని విమోచనకి గుర్తుగా ఫస్ట్ కలరే మనల్ని ఆయన
సిలువ పైన ఆయన రక్తమంతా కార్చి మనల్ని కొనుక్కుని విమోచనకి గుర్తుంది. ఆ రెడ్ కలర్ అనేది క్రీస్తు అని మనం ఎదురు పెట్టుకోవాలి. క్రీస్తు యొక్క విమోచనకు గుర్తుగా ఉంది. రెండవది ఆరెంజ్ అని ఇంగ్లీష్లో చెప్తున్నాను, మామూలుగా తెలుగులో నారింజ రంగు అంటారు దాన్ని, ఆరెంజ్ కలర్. అది మన పాపములకై తీర్పు పొందిన క్రీస్తును సూచించే రంగు అంట. మన పాపములను జ్ఞాపకం చేస్తూ మన పాపములకై తీర్పును గురించి ఆ కలర్ మనకి చూపిస్తూ ఉంటుందంట. పాప విముక్తికై తీర్పు పొందిన క్రీస్తుని చూపిస్తూ ఉంది. తర్వాతది గ్రీన్, ఆకుపచ్చ, అది మానవత్వానికి గుర్తంట. మన ప్రభువు యొక్క మానవత్వానికి, మన మానవత్వం కాదు, మన క్రీస్తు యొక్క మానవత్వానికి అది గుర్తుగా చెప్తున్నారు. నీలం రంగు అది నిత్యత్వమునకు గుర్తుగా ఉంది, బ్లూ కలర్. మీరు అందరూ చూస్తారు, ఎక్కడైనా సెయింట్లను చూస్తారు, రోమన్ క్యాథలిక్ నన్స్ను చూస్తారు, పోపులను చూస్తారు. అంతవరకు ఎందుకు, మన యేసుక్రీస్తు ప్రభువారు ధరించిన అంగీలో కూడా ఎడ్జిని ముట్టుకుంటుంది కదా ఆవిడ. రక్తస్రావ రోగి ఎక్కడ ముట్టుకుంటుంది? ప్రభు యొక్క అంగి అంచును ముట్టుకుంటుంది. ఆ అంగి అంచు బ్లూ కలర్ అనమాట, లైట్ బ్లూ కలర్ అనమాట. అది ఆ అంగి అంచు కలరే ఆ బ్లూ కలర్, అది నిత్యత్వమునకు గుర్తుగా ఉంటుంది. తర్వాత ఇండిగో కలరు, దాన్ని తెలుగులో జేగురు రంగు అంటారు, 6వ కలర్. అది క్రీస్తు పొందినటువంటి శ్రమలకు గుర్తు. అది యేసయ్య పొందినటువంటి శ్రమలకు. లాస్ట్ కలర్ వైలెట్ లేదంటే పర్పుల్, ఊదా రంగు అంటాం మనం. అది ఆయన రాజరికానికి గుర్తు. ఆ కలరు రాజరికానికి గుర్తుగా ఉంది. ఈ ధనుస్సు ప్రజలకి, భూమికి, దేవునికి మధ్యలో ఒక నిబంధన. నేను మిమ్మల్ని ఇంకా ఈ విధంగా అంటే జలప్రళయం ద్వారా ఈ భూమి మీద నేను ఇంకా మిమ్మల్ని శాశ్వతంగా నిర్మూలనము చేయడం అనేది చేయను, మిమ్మల్ని ఇంకా నేను ఆ విధమైనటువంటి శాపానికి గురి చేయను అనేటువంటి ఒక నిబంధన మనుషులతో దేవుడు చేసుకున్నారు అని చెప్పడానికి ఈ రెయిన్బోని గుర్తుగా, నిబంధనకి ఒక గుర్తుగా చేశారు. అంటే అన్ని కంట్రీలోని రెయిన్బో వస్తుంది కదా, మనం ఇలా మాట్లాడుకుంటున్నాం ఈ యొక్క ధనుస్సు గురించి. ప్రతి కంట్రీలో కూడా రెయిన్బోకి ఒక కథ ఉంటుంది. జపాన్ కంట్రీలో యొక్క ధనుస్సుకు ఒక కథ ఉంటుంది. ఏంటంటే ఎప్పుడైతే ఆ భూమి అంటే ఆకాశంలో ఇంద్రధనుస్సు కనిపించిందో అప్పుడట వాళ్ళ పితరులందరూ కూడా ఆ బ్రిడ్జి మీద ఎక్కి కిందకు వచ్చి వీళ్ళందరినీ చూసి వెళతారంట. అలా నమ్ముతారు వాళ్ళ పితరులందరూ. అది బ్రిడ్జి అంట, ఆకాశానికి భూమికిని వంతెన అంటది. ఆ బ్రిడ్జి నుంచి నడిచి వచ్చి వీళ్ళందరినీ దర్శించి వెళ్ళిపోతారంట ఆ యొక్క రెయిన్బో వచ్చినప్పుడు. ఇంకా కొన్ని చరిత్రల్లో వాళ్ళేం చెప్తారంటే దేవతలు అనబడేవారు వాళ్ళు రావడానికి వేసుకున్నటువంటి కలర్ఫుల్ మార్గం అంటది. అలా రకరకాల మనుషులు ఇంద్రధనస్సు గురించి రకరకాలుగా చెప్తూ ఉంటారు. దాని ధనుస్సు అని మనకి ఇక్కడ ఆదికాండంలో ఉంది, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, చూద్దాం. అది ఒకసారి 4వ అధ్యాయంలో కూడా ఉంటుంది. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. దేవుని యొక్క సింహాసనాన్ని ఆవరించినటువంటి ధనస్సు ఇక్కడ ఇంద్రధనస్సు అని కొన్ని బైబిల్స్లో ఉంది, కొన్ని బైబిల్స్లో మేఘధనస్సు అని ఉంది. అంటే మనం మేఘధనుస్సు అని తీసుకోవడం చాలా బాగుంటుంది. కాబట్టి ఆయన సింహాసనాన్ని మేఘము మీద ఎప్పుడూ వచ్చి ఆవరించేటువంటి ధనుస్సు ఆవరించి ఉన్నట్లుగా ఇక్కడ యోహాను భక్తుడు కూడా చూసిన. అంటే ఆయన నిబంధన మన ఎడల చేసినది చివరి వరకు తొలగిపోదు అని అర్థం. హల్లెలూయా. ఆయన నిబంధన అంతం వరకు మనకి ఆయన చేసిన నిబంధన మన నుంచి తొలగిపోదు అని అర్థం. మరి సిలువలో కూడా ప్రభు మనతో నిబంధన చేశారు కదా. ఆ సిలువలో ఆయన రక్తము ద్వారా మనకి నిబంధన. 26వ మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో అనేకుల కొరకు చిందించిన నిబంధన రక్తము. హల్లెలూయా. మనందరి కొరకు ఆయన చిందించినటువంటి నిబంధన రక్తము. ఈ దినాలలో కూడా మరి మొదటి ఆదాము చేసినటువంటి ఆ తప్పిదాన్ని బట్టి, మనం ఆ అవిధేయతలను బట్టి, ఆ చేతకానితనాన్ని బట్టి, దేవుని ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి మనము మన పాపముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారం అయినట్లు ఉండిన మనులను దేవుడు ఆయన అలాగ విడిచిపెట్టేయలేదు. కానీ మరలా కడమ ఆదాము అని చెప్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించి ఆయన సిలువ యాగాన్ని, ఆయన బలియాగాన్ని మన కొరకు అర్పణగా ఆయన అర్పించాడు. ఆయన బలియాగం అయిపోయాడు కదా. నేను చెప్పాను, మనం అట్లాదివారం రోజు నిసాను నెల అని చెప్పాను నేను. అది అబీబు నెల అని కూడా అంటారు. నిసాను మాసంలో 10వ తేదీ ఆ రోజు అని చెప్పాను. ఆ రోజు ఏం చేస్తారంటే వాళ్ళందరూ
ఏడాది మగ గొర్రె పిల్లను తీసుకురావాలి. ఏడాది, అందుకనే నీవు చేసిన ఉపకారాలకు పాడించాను నేను. ఏడాది మగ గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకుని వస్తారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ కొన్ని రోజుల నుంచి 4 రోజులు దాన్ని పరీక్షిస్తారనమాట. అది ఏమన్నా గట్టిగా ఎక్కువ తుమ్ములు తుమ్మేస్తుందా, లేకపోతే అది ఏమన్నా తింగర వేషాలు వేస్తుందా, ఎక్కడైనా ఈ 4 రోజుల్లో దాని మీద మచ్చ వచ్చిందా, ఈ 4 రోజుల్లో దాని మీద ఏమైనా పొడవ వచ్చిందా, ఈ 4 రోజుల్లో అది ఏమైనా సిక్లీగా ఉందా, ఇవన్నీ కూడా మరలా పరీక్షిస్తారంట. యేసుక్రీస్తు ప్రభువారు పస్కా గొర్రె పిల్లవలే, వదకు తేబడిన గొర్రె వలె ఆయన ఏం చేస్తున్నారు, ఆ 10వ రోజే యెరూషలేము దేవాలయం దగ్గరికి ఆయన 10వ తారీఖునే వచ్చి 4 దినాలు కూడా ఆయన నిష్కల్మషుడును, నిర్దోషియు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, గొర్రె పిల్ల యొక్క స్వభావము ధరించిన వాడునైనా ప్రియ ప్రభువు ఆ పస్కా బలి పశువు అయిపోయి మనతో ఆ నిబంధన చేసిన నిబంధన ఆయన రక్త నిబంధన. అది హల్లెలూయా. ఆయన బలి పశువుగా బలి అయిపోయిన తరువాతే నీకు నాకు ఏమైంది, విమోచన కలిగింది. ఆయన నిబంధన మన నుంచి తొలగిపోదు అని యెషయా గ్రంథకర్త కూడా యెషయా గ్రంథంలో ఈ నిబంధన గురించి రాశాడు. యెషయా 54 చూద్దాం. నోవహు జలప్రళయం గురించే రాయబడి ఉంటుంది, అక్కడ కూడా చూద్దాం. చూడండి 54వ అధ్యాయము 9వ వచనము. నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన, సరా ఏమి నిబంధన, సమాధాన విషయమైన నా నిబంధన. ఇప్పుడు నిబంధన గురించి ఎలా మాట్లాడుతున్నాం ప్రభు, అదేనా ఇంద్రధనస్సు అనేది, మేఘధనస్సు అనేది నిబంధనైనా చేసుకున్నారు దేవుడు. ఆ తరువాత ఇక్కడ మనము సిలువ దగ్గర ఒక నిబంధన, అనేకుల కొరకు చిందించిన ఆ నిబంధన రక్తము, అది సిలువలోనే మన కొరకు చిందించబడి మనము విమోచించబడి మనము విడిపించబడి మన శాపము నుంచి మనము బయటకు వచ్చేసి మనం ఇంకా చావాల్సిన అవసరత లేనే లేదు. మన పాపముల చేత అపరాధముల చేత చచ్చే ఉన్నాం, కానీ ఆయన మనులను బ్రతికించి ఆయన నిబంధన రక్తము క్రిందకి నిబంధన జనులుగా మనల్ని తీసుకొచ్చేశారు. హల్లెలూయా. ఆ రోజు ఆ రెయిన్బో, ఈరోజు సిలువ మనకి ఇక్కడ సాదృశ్యముగా కనిపిస్తుంది. ఆ విషయాన్ని మళ్ళీ యెషయా కూడా నోవహ కాలం అనే మెన్షన్ చేస్తూ, ఈ యెషయా కూడా ప్రవక్త, అనేకమైన క్రీస్తు కొరకైన ప్రవచనాలు రాసిన వాడు కాబట్టి అలా రాస్తూ ఇంకా మంచి మాటలు ఉంటాయి. పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎంత బాగుందో చూసారా ఈ మాటలన్నీ. ఆ సమాధాన విషయమైనటువంటి నిబంధన ఎంత మాత్రం కూడా తొలగిపోదు, ఎందుకంటే ఆయన కృప మనల్ని ఆవరించింది. ఆయన కృప ఉంది కాబట్టే ఇలా ఉనికి కలిగి ఉన్నాము, ఆయన కృప ఉంది కాబట్టే ఇలా చలించుచున్నాము, ఆయన కృప ఉంది కాబట్టే ఈరోజు తప్పులు చేసిన వాడు అందరూ తప్పించుకొని తిరగగలుగుతున్నారు. లేదు అంటే పాత నిబంధనలో కంటికి కన్ను పంటికి పన్నే, ఈ రోజుకి కూడా ఆయన కృప ఆవరించి ఇంకా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. ఆయన పనిష్మెంట్ వెనువెంటనే మన మీదకి రాకుండా ఆయన నిబంధన రక్తము క్రింద మనం అందరూ వచ్చి చేరిపోయాం. నిబంధన జనులుగా మనం ఆయన దృష్టిలో మనల్ని ఆయన విమోచించి కొనుక్కున్నాడు వెలపెట్టి. కాబట్టి మనకి ఆ సిలువలో ఒక నిబంధన చేసుకొని ఆయన రక్తము ద్వారా, ఆయన చిందింపబడిన రక్తము ద్వారా మనకి విమోచన కలిగిందని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం చూడండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన్న మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు అనేటువంటి మాట రాయబడి ఉంది చూడండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన్న మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మనల్ని ఆయన విమోచించినట్లుగా ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఆ తర్వాత మనము ఆదికాండంలో చూస్తాము. ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినప్పుడు
నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనానను దేశమంతటికి నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పాను. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని పాటలు పాడుతూ ఉంటాం కదా మనం. నిజంగా అంటే దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాలు మనం చూసుకుంటే నోవహుతో వాగ్దానం చేశాడు. ఈ రోజు వరకు ఆయన ఆ వాగ్దానాన్ని స్థిరముగా ఉంచాడు. ఆ ధనుస్సు చూసినప్పుడల్లా ఆ వాగ్దానం మనకి జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. ఈ ప్రజలు ఎంత చెడిపోతున్నా, ఎంత పాపం చేస్తున్నా, ఎంత భయంకరులుగా ఉన్నా కూడా ఆయన వీళ్ళందరినీ నిర్మూలనము చేయకుండా ఇంకా ఆయన సహనాన్ని, ఆయన పేషెన్స్ని చూపిస్తూ మన ఎడల ఆయన జాలిపడుతూ ఎలా ఉన్నారో మనకు అర్థమవుతుంది. అలాగే అబ్రహాముతో ఒక వాగ్దానం చేశారంట దేవుడు. ఏమనంటే, నేను ఇప్పుడు ఉన్నటువంటి దేశాన్ని నేను నీ యొక్క సంతతి వారికి బహుమానంగా ఇస్తాను అని. మనందరికీ తెలుసు అబ్రహాము తరువాత ఏ విధంగా వాళ్ళందరూ కూడా యాకోబు తన కుమారులు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారో. 400 సంవత్సరాలు పైగా అక్కడ వాళ్ళు ఉండిపోయిన తరువాత, అన్ని సంవత్సరాల తరువాత కూడా అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ఏ విధంగా జ్ఞాపకం చేసుకుని ఐగుప్తు చెరలో నుంచి మరలా కనాను దేశానికి ఆయన నడిపించారు. హల్లెలూయా. మన దేవుడు నిత్య సియోనుకు మనల్ని నడిపిస్తాననే వాగ్దానం కూడా అదే. పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మనం కూడా ఖచ్చితంగా వెళతాం. అబ్రహాముకి చేసిన వాగ్దానాన్ని దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో ఈరోజు ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన శక్తిమంతుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఈ సిలువలో చాలా విషయాల్ని నేర్చుకున్నాం ప్రభా. ఆ రెయిన్బో చూసినప్పుడల్లా మాకు ఇదే జ్ఞాపకం రావాలి. ఈ క్రీస్తు యొక్క విమోచనని, ఆయన దైవత్వాన్ని, ఆయన మన కోసం చేసినటువంటి క్రియలన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి మళ్ళీ ఆ సింహాసనం దగ్గర ఆయన యొక్క ఆ రెయిన్బో, అదే మేఘధనుస్సు ఎలా ఆవరించిందో ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని యొక్క శక్తిని, లేదంటే దేవుని యొక్క త్యాగాన్ని, ఆ రెయిన్బో ఏం చూపిస్తుందంటే దేవుని యొక్క కనికరాన్ని. అంతే కదా, మనుషులు చెడ్డవారు, వాళ్ళ హృదయం ఆది నుంచి చెడ్డదని నాకు తెలుసు. అయినా సరే నేను వాళ్ళ మీద కనికర పడుతున్నాను, వాళ్ళ మీద జాలి పడుతున్నాను, వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను అని ఆయన రెయిన్బో అదే తెలియజేస్తుంది అక్కడ. ఇప్పుడు సిలువను చూడగానే మనకేం కనిపిస్తుంది? నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, వాళ్ళ కొరకు నేను త్యాగం చేశాను, వాళ్ళని నేను విమోచించాను, వాళ్ళ కొరకు నేను సర్వస్వము అప్పగించుకున్నాను, నా కృప వారికి తోడుగా ఉంది. హల్లెలూయా. అక్కడ రెయిన్బో మనకు అదే తెలియజేస్తుంది, ఇక్కడ సిలువ కూడా మనకి ఆయన త్యాగాన్నే తెలియజేస్తుంది. కాబట్టి మనం అందరం ఎంత ధన్యులమో, ఏ విధమైన నిబంధన జనులమో, మరి మన కొరకు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చెరక ప్రత్యేకముగా ఉన్నటువంటి గొర్రె పిల్ల వలె ఆయన బలి అయిపోయి ఆ సిలువ యాగము ద్వారా మనల్ని ఏ విధముగా విమోచించారో మరొకసారి ఈ యొక్క పరిశుద్ధ వారంలో ఈరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటూ మరి ఎక్కువగా భక్తిగా జీవించడానికి అవసరమైన కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, అనుదినము మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. ప్రతిదినము మీరు మాతో మాట్లాడుతున్నారు దేవ. సహాయం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపగల హస్తానికి కూడి ఉన్న మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాను. నీ బలమైన కార్యాలతో మమ్మల్ని తృప్తిపరచండి. వినుచున్న వారందరికీ ఆత్మీయ, ఆర్థిక, శరీర, మానసిక నాయన ఆశీర్వాదాలు, స్వస్థతలు దయచేయండి. ఈరోజు చిందించబడిన నీ రక్తంలో స్వస్థత ఉంది ప్రభా. వినుచున్న వారందరికీ స్వస్థత దయచేయండి. వినుచున్న వారందరికీ ఆశీర్వాదము దయచేయండి. వినుచున్న వారందరికీ విమోచన దయచేయండి. వినుచున్న వారందరికీ విడుదల దయచేయండి. ఈ గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.